ప్యూబర్టీ టైం అంటే మెచ్యూర్ అయ్యే టైంకి ఆడపిల్లలకి వాళ్ళ బాడీస్లో వచ్చే చేంజెస్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకి అరౌండ్ 8 to 9 years ఉన్నప్పుడే ప్యూబర్టీ అనేది నార్మల్ పార్ట్ ఆఫ్ హెల్దీ గ్రోయింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్రెస్ట్ డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ బాడీ హెయిర్ గ్రోత్ అంటే అండర్ ఆర్మ్స్లో ప్యూబిక్ ఏరియాలో హెయిర్ గ్రో అవ్వడము అండ్ బాడీ స్మెల్ మారడం, గ్రోత్ స్పర్ట్ అంటే సడన్గా హైట్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ రావడం గురించి ప్యాడ్ ఎట్లా మార్చుకోవాలి, వాళ్ళ పీరియడ్ డేట్స్ అనేవి నోట్ చేసుకోవడం నేర్పియాలి. ఎమోషనల్ చేంజెస్ లైక్ మూడ్ స్వింగ్స్, యాంగర్, సాడ్నెస్ అనేవి హార్మోనల్ చేంజెస్తో పాటు జరగచ్చు. సో వాళ్ళకి మూడ్ రెగ్యులేషన్స్, జర్నలింగ్ అండ్ హౌ టు మేనేజ్ ఇట్ అనేది నేర్పాలి. సెల్ఫ్ ఎస్టీమ్ స్పెషల్గా స్కూల్లో బుల్లింగ్ అనేది ఉండొచ్చు, యాక్నే గురించి, బాడీ వెయిట్ గురించి. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో మనం అలాంటివి కమెంట్స్ మనం యాజ్ ఎ పేరెంట్ పాస్ చేయకూడదు. అండ్ ఒకవేళ బయట వాళ్ళు పాస్ చేసినా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డ్ చేయాలి. సేఫ్టీ అండ్ బౌండరీస్, వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, వాళ్ళ పర్సనల్ స్పేస్ అంటే ఏంటి, అండ్ సెక్షువల్ హెల్త్ గురించి కూడా మనం మెల్లగా వాళ్ళతో ఓపెన్గా డిస్కస్ చేయాలి.